దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలుగో కూటములు ఆకారపూర్వం ఉన్నాం. దేవుడు ఈ మొదటి రాత్రి నుంచి ఈ ఆకారం పగల వరకు కూడా మనందరినీ ఈ యొక్క కూటాల్లో దేవుడు అభిషేకించి వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని ఆశీర్వదించినటువంటి దేవాది దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సంఘ బిడ్డలుగా కూడొచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. నడిపిస్తున్నటువంటి దేవదాసులు యోసేపు గారు కూడా ప్రభు పేరిట వందనాలు. అలాగే దైవదాసులు మావయ్య గారి కంటే ముందు బావగారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మేనత్త గారు అబ్బాయి కాబట్టి, అంటే మేనమావ గారి కొడుకుని కాబట్టి మరి వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సమయంలో కొద్దిసేపు ఒక అరగంట సేపు దేవుని మాటలు విందాం. తర్వాత ప్రభువు రాత్రి భోజనం అనగా ప్రభు ఆరాధన ఉంది. మధ్యలో పాల్గొన్న తర్వాత ప్రేమ విందో కార్యక్రమం ఉంది కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్షణాలు దేవుని మాటలు మనం విందాం. యెషయా గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రియమైన వారా, 31వ అధ్యాయము యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. 31వ అధ్యాయం 5వ వచనంలో చక్కని మాటలు మనం చదువుకుందాం. చదవండి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. అందరం కూడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అక్కడ యెరూషలేమును కాపాడును అని ఉంది. ఈనాడు మనల్ని కాపాడుతాడు. మనం ఆరాధించుతున్నటువంటి దేవుడు ఆయన మనలను కాపాడుచున్నాడు. నిత్యము మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని కాపాడుచున్నాడు. ఆయన కాపాడుచు దేవుడు కాబట్టి మనం కాపాడపడ్డాం ఈ దినం వరకు కూడా. దేవునికి స్తోత్రం. ఆయనే కనుక కాపాడకపోతే ఇక్కడ కూర్చునేవారు కాదే. అందుకే ఇక్కడ పక్షులని ఎదురు పెట్టి దేవుడు మాట్లాడుచున్నాడు. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లుగా సైన్యములకు అధిపతి యెహోవా మనలను కాపాడును అని ఉంది. అందుకే చదవద్దు 121వ కీర్తన ఉంటుంది కదా, నిన్ను కాపాడేవాడు నిద్రపోడు అని ఉంటారు. హల్లెలూయా. అంటే దేవుడు మనం కాపాడుచు వస్తున్నాడు తన పిల్లలైనటువంటి మనల్ని. ఆయనే కాపాడబడకపోతే మనం ఈ స్థితిలో ఉండేవారు కాదు. పక్షులు కాపాడుచు ఉంటాయి, తన పిల్లలు కాపాడుకుంటాయంట. పక్షుల్లో ఒక పక్షి ఏంటంటే ఒక గద్ద ఎత్తైనటువంటి స్థలం మీద గూడు కట్టుకుని అక్కడ పొదిగి చక్కగా పిల్లలు పెట్టి వాటికి రోజు కూడా ఆహారం పెట్టుకుని పెడుచు ఉంటారు. పెడుచు ఉండగా అవి తింటూ ఉంటుంటాయి. తింటూ ఉన్నప్పుడు అవన్నీ అవి బయటికి రావాలని కానీ ఆహారం సంపాదించుకోవాలని కానీ ఎగరాలని కానీ వాటికి తెలియదు. తన తల్లి పక్షి అదే విధంగా ఎప్పుడూ కూడా ఆహారాన్ని నిత్యం అలా పెడుతూ ఉంటే ఈ పిల్లలు ఏమైపోతాయి? సోమరి అయిపోతాయి. దేవునికి స్తోత్రం.
బలిసిపోతాయి, ఎగరలేవు. ఎగిరితాయండి, ఎగరటం రాదు. అప్పుడు ఏం చేస్తుందంటే పెంచినంత కాలం పెంచుతుంది ఎవరో తల్లి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. పెంచినంత కాలం పెంచి ఏం చేస్తుందంటే ఆ ఎత్తైన స్థానం నుంచి అమాంతంగా ఒక్కసారి పిల్లలు ఏం చేస్తుందంటే గెంటేస్తుంది. గెంటేసినప్పుడు అవి ఏం చేస్తాయంటే ఎగిరినంత సేపు ఎగురుతూ 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 ఉంటాయి. ఎగరలేని పరిస్థితిలో అలా కిందకి పడిపోతుంటే తమ తల్లి ఏం చేస్తుందంటే రెక్కల చాపుకుని ఆ రెక్కల మీద అల్లాడిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మన ప్రభువు కూడా మనల్ని కాపాడుచూ వస్తున్నాడు. అలాగే ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు, పెంచుతున్నారు, మనకి ఏ లోటు లేదు అన్నట్టు ఉండకూడదు. ప్రతి పిల్లలు కూడా ఈ లోకంలో ఎలా బ్రతకాలనేది కూడా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని సన్నిధిలో నడుస్తూ, దేవుని వాక్యంలో ఎదుగుతూ, దేవుని ప్రార్థన కొడుకుల్లో నడుస్తూ ప్రతి బిడ్డ కూడా దేవుళ్ళో ఎలా బ్రతకాలనేది కూడా మనం నేర్చుకోవాల్సిన వారమే. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. అందుకే ప్రియమైన వాళ్ళారా, దేవుడు అంటున్నాడు, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లుగా సైన్యములకు అధిపతి యెహోవా మనల్ని కాపాడుచున్నాడు. అనేక సార్లు మనం తేలిపోతున్నప్పుడు, అనేక సార్లు మనము బలహీనమైపోతున్నప్పుడు, మన చాలా సార్లు చూడండి, మన వాహనాలు కనపడుతుంటే నీ రాకపోవాలి అని యెహోవా నిన్ను కాపాడండి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన. ఇంకా ఎన్నెన్నో వాక్యాలు రాసుకుంటుంటాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆయన మనం ఆరాధించే దేవుడు ఎటువంటి వాడంటే ఒక పక్షి. ఈ గ్రద్ద అనే పక్షి ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. పునరుద్ధారుడైనటువంటి మన యేసయ్య పరలోకము నుంచి తన దూతలను పంపించి మన నిత్యము కాపాడుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఒక విషయం, ఆయన కాపాడుచున్నాడు కాబట్టి మనం హ్యాపీగా ఉంటున్నాం, బాగానే ఉంటున్నాం కాబట్టి. అయితే ఆయన మనలను కాపాడాలంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనలను కాపాడాలంటే మనమే కాపాడుకోవాలి. అవి ఒక్క 3 విషయాలు మీకు ఒక పావుగంటలో చెప్పి నేను ముగిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక త్వరగా వాక్యం అందిస్తే నేను ఒక్క 3 విషయాలు మాత్రం మీకు చెప్పి నేను ముగిస్తాను. ఉద్యోగ ప్రసంగం కాదు కానీ కొన్ని విషయాలు గుర్తు చేసుకుని ముగిస్తానంటే, ఎందుకంటే ఇంకా ముందు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషుల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకునవలెనో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలండి? ఏం కాపాడుకోవాలి? దేవుడు మనం కాపాడాలంటే మన ఘటములను మనము కాపాడుకోవాలి. మన ఘటములను మనం కాపాడుకోకపోతే ప్రమాదంలో పడతామంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తన ఘటములను కాపాడుకోవాలి. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండే దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
పరిశుద్ధుడు కాబట్టి మీరును అన్నాడే లేదండి, అన్నాడు కదా ప్రభు అన్నారు కదా, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఇంకో మాట అంటాడు ఏమిటంటే, మీరు పరిశుద్ధులుగా ఉండేటకే పిలవబడితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండేటకే మనం పిలవబడితివి. మనం పిలిచిన వాడు ఎటువంటి వాడంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకములో దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి ప్రభువు అపవిత్రులమైపోయిన మనలను ఈ లోకము నుంచి వేరుపరిచి పరిశుద్ధులుగా బ్రతకమని, పరిశుద్ధ జీవితాన్ని జీవించమని, మన గతంలో ఏ విధమైన అపవిత్రత లేకుండా, అసూయ లేకుండా, కలహాలు లేకుండా, కల్మషము లేకుండా, పరిమళ వాసనగా మనం ఉండడం అంటే ఆయన మనల్ని లోకములోంచి పిలిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకము ఒక సముద్రమనే లోకములో బ్రతుకుతున్నటువంటి మనలను ఆయన వేరు చేస్తాడు. మనల్ని ఉప్పు ఎలా తయారవుతుంది అంటారు? సముద్రంలోంచి ఉప్పు సముద్రంలోంచి వేరవి ఉప్పులు మడిగా కట్టాలి. మడిగా కట్టిన తర్వాత ఏమవుతుందంటే ఉప్పుగా మారుతుంది. హల్లెలూయా. మళ్ళా సముద్రంలో కలిసిపోయింది అనుకో నీరైపోతుంది కదండి. అంటే ఎలా ఉండమని చెప్తున్నాడు దేవుడు? ఉప్పులా ఉండమన్నాడు. లోకములకు మీరు ఉప్పై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎదురీనే చేపల వలె ఉండాలి. చచ్చిపోయిన చేపలు ఏమైతే తేలిపోతూ ఉంటాయి, అలా ఉండద్దు. తమ ఘటనలను కాపాడుకోండి. భూతు మాటలతోనూ త్రాగుడుతోనూ లోక సంబంధమైన వాటితో నింపుకోకుండా మీ ఘటనలను మీరు కాపాడుకోండి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పిలిచిన దేవుడు ఎటువంటి వాడు అంటే పరిశుద్ధతలో మహనీయుడైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధతలో మహనీయుడు. అదే దాసుల ద్వారా మాట్లాడాడు మొదటి రోజు రాత్రి. ఏ ఘటమంట? ఏ బలిపీఠం పెట్టారంటండి? మట్టి బలిపీఠం. అంటే ఇప్పుడు మట్టి బలిపీఠం అంటే ఏది? ఈ మనమే ఘటమంట ఏంటి? మనమే ఘటమంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఘటము దేవుడు కట్టుకునేటువంటి దేవాలయమైనటువంటి ఈ ఘటములో దేవుడు గురించినటువంటి రక్షణ సమాధానం మన జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. అందుకే చక్కని పాట ఉంది కదా, పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఎటువంటి వాడంటే ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. ఆ మహనీయుడైనటువంటి దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు పక్షులు ఎదురు తమ పిల్లలను కాపాడినట్లుగా సైన్యముల అధిపతి యెహోవా మనల్ని కాపాడాలంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం క్షేమంగా ఉండాలంటే ఆయన కాపాడాలి.
ఆయన కాపాడాలంటే మనము కాపాడుకోవాలి ఏంటంటే మొట్టమొదటి మన ఘటములను మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఘటములను మనము కాపాడుకోవాలండి. కాపాడుకోకపోతే మనకే ప్రమాదం. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. ఒక ఇల్లు కట్టుకున్నామనుకో, ఆ ఇంటికి ఏం కావాలి? కాపాడబడాలంటే ఏం కావాలి? ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఇల్లు కాపాడబడాలంటే, దొంగల పోల కాకూడదంటే ఏం కావాలి? ప్రహారీ కావాలి. మనం ఉన్నటువంటి బంగారం కాపాడబడాలంటే ఏం కావాలి? ఎనపెట్టు కావాలి. మనం సంపాదించుకునేటువంటి డబ్బులు కాపాడబడాలంటే ఎనపెట్టు కావాలి, బీరువా కావాలి. ఏమండి? లోక సంబంధమైనటువంటి వాటికి ఇవన్నీ అవసరమైనప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవడానికి మనకి ఏం కావాలి? ఇప్పుడు పరిశుద్ధత కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఇంటిని కాపాడబడటానికి ప్రహారీ ఎంత అవసరమో, బంగారం కాపాడబడటానికి ఒక ఎనపెట్టి ఎంత అవసరమో, డబ్బులు కాపాడుకోవడానికి ఎంత, ఒక బీరువా, ఒక ఎనపెట్టి ఎంత అవసరమో, నీవేదైనా వస్త్రములు కాపాడుకోవడానికి ఒక బీరువా ఎంత అవసరమో, మన జీవితాన్ని మనం కాపాడుకోవడానికి కూడా ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత పక్షులు ఎదురు తమ పిల్లలను కాపాడే సైన్యములు గడిపతే యెహోవా మనల్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. రెండవ వాక్యంలో గ్రంథం మొట్టమొదటి చెప్పండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో నేను క్లుప్తంగా చెప్తున్నాను. 7వ అధ్యాయంలో 2వ మాట మనం చదువుకుందాం. నా ఆజ్ఞలను నీవు మనస్సులో ఉంచుకుని ఎడల కను పాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల ఏంటండి? నీవు బ్రతుకుతువు. ఏమంటే దేవుడు నా ఆజ్ఞలను నీవు మనస్సులో ఉంచుకుని ఎడల నీ కను పాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నువ్వు బ్రతుకుతువు. కనుగుడ్డికి ఏదవసరం? కనుగుడ్డి కాపాడబడాలంటే ఏదవసరం? రెప్ప అవసరం కదా. ఏదైనా గంటలో పడుతుందనేప్పటికీ వెంటనే ఏం చేస్తాం? రెప్ప వేస్తాం. చేస్తామండి. కనుగుడ్డు కాపాడబడాలంటే రెప్ప అవసరం దానికి. అందుకంటాడు కను పాపవలే అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడండి? కను పాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. కాపాడుకోవాలి మనం. హల్లెలూయా. ప్రత్యేకమైన ఉపాసకుడాల్లో మొదటి రాత్రి నుంచి ఉపదేశం వింటూనే 3 వర్తమానాలు విన్నాం దైవ సేవకుల ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఉపదేశంలో మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. కాపాడుకోవడం అంటే హృదయంలో భద్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తీర్థంలోకి వెళ్ళి 2 బొమ్మలు పంపించుకున్నారు పిల్లలకి. బొమ్మలు పంపించుకుంటే 2 ఒకేలాగా ఉన్నాయండి. 2 బొమ్మలు ఒకేలాగా ఉన్నాయి. ఏ విధమైనటువంటి తేడా లేదు. 2 బొమ్మల్ని ఇంట్లో పెట్టుకున్నారు. ఒక బొమ్మలో డబ్బులు వేసినాకనే ఏమవుతుంది చెవులో పెట్టాడు. హల్లెలూయా. దానికి పెంచు అదే బొమ్మలయ్యి డబ్బులు దాచుకోవడం డిప్పీలు అంటారు కదా, అటువంటివి కొరకు చేసిన ఇంట్లో పెట్టుకుంటే ఒక చెవులో నుంచి అదే చెవులో పెట్టారు కాబట్టి ఆ చెవులో వేస్తుంటే ₹1 కింద
ఇంకో చెవులోంచి బయటకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం అనేది అదేనండి. ఇంకో బొమ్మ ఉంది కదా, ఒక బొమ్మ రేటు రూపాయి, ఒక బొమ్మ రేటు 10 రూపాయలు. వినండి, రూపాయి కలిగినటువంటి బొమ్మ చెవులో రూపాయి బిల్లు వేసి రూపాయి బిల్లు బయటకు వచ్చేసింది. హల్లెలూయా. 10 రూపాయల రేటు కొనేటువంటి ఈ బొమ్మ చెవులో రూపాయి బిల్లు వేస్తే లోపలే ఉండిపోయిందంట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకంటాడు చెవు గలవాడు ఏం చేస్తాడండి? వినును గాక. చెవు గలవాడు వినును గాక అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు రూపాయి బొమ్మలో ఉండాలా, 10 రూపాయల బొమ్మలో ఉండాలి? మనము ఎలా ఉండాలండి? అంటే ఉపదేశం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అంటే హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ ఉపదేశము మనం నెరవేర్చుకోవాలి. ఆ ఉపదేశం మనం బ్రతికిస్తాది, జీవింపజేస్తాది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంతే కదండి. ఆయన వాక్యము మనం బ్రతికించేది, ఆయన వాక్యము మనల్ని కాపాడేది. కను పాపవలే నా ఉపదేశమును నీవు కాపాడుకుంటే నువ్వు బ్రతుకుతావు. విన్న వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారంగా ప్రార్థన చేసి దాని ప్రకారంగా జీవిస్తే నువ్వు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం కలిగిన నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్యా. నీ మాట మరచిపోనిదయ్యా. చప్పుడు పడుతుంది. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట యేసయ్యా. నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆజ్ఞా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట యేసయ్యా. నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట. హల్లెలూయా. ఏమండి, దేవుని మాట ఏం చేస్తుందంట? బ్రతికిస్తాడు. కాబట్టి విన్న ఉపదేశం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలండి? కాపాడుకోవాలా? విడిచిపెట్టేలా? కాపాడుకోవాలి. ఉన్న ఉపదేశాన్ని మనం కాపాడుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. చిన్న కుమారుడు అన్నాడు, నాన్న నాకు క్లాస్లో బాగా ఇచ్చేయి నాన్న, నేను వెళ్ళిపోయి దూర ప్రాంతంలో ఎక్కడో వ్యాపారం చేసుకుంటాను నాన్న, నాకు ఇస్తారా ఇవ్వ అన్నాడు. తండ్రి అన్నాడు, నాన్న నువ్వు చిన్నపిల్లడు, నీ జ్ఞానం లేదయ్యా, లోకం చూస్తే భయంకరమైన పరిస్థితి లోపలైనా నువ్వు యాసంతా పట్టుకెళ్ళి పాడే చేస్తానైనా వద్దునైనా వినైనా నా మాట విని అన్నాడు. అయినా వినలేదు. మరలా అడిగాడు, నా ఆస్తిలో భాగం మంది నువ్వు ఎందుకు అంటున్నావు, ఇస్తావా ఇవ్వ పట్టెట్టాడు. మరలా అన్నాడు తండ్రి, ఇదిగో నాన్న వద్దు, నువ్వు పాడు చేసుకుంటావు నాన్న, దుర్వ్యాపారం చేసేస్తావు, లోకంలో అనేక మంది భయంకరమైన సంఘటన ఉంటాయినైనా విను నా మాట, నా ఉపదేశం నువ్వు తోసివేయదు నాన్న అని బ్రతిమలాడాడండి. ఎవరండి? తండ్రి బ్రతిమలాడితే కుదరన్నాడు, ఇస్తావా ఇవ్వన్నాడు, తన ఆశ్రమం ఇచ్చేశాడు, మూడు కట్టుకున్నాడు, బయలుదేరాడు, వెళ్తున్నాడు. మళ్ళా తండ్రి వచ్చాడు, ఆవిడన్నా అన్నాడు, మళ్ళా బ్రతిమలాడుతున్నాడు, వెళ్ళొద్దు అన్నాడు, నా మాట నువ్వు పాడైపోతావు, ఈ జీవితం నాశనం అయిపోద్ది, నువ్వు నా మాట అన్నాడు. మళ్ళా బ్రతిమలాడాడు, వినలేదు. తండ్రి ఉపదేశములు తోసివేసినటువంటి
కుమారుడు ఏమైపోయాడు? పట్టిక నాశంతా పాడైపోయింది. దుర్వ్యాపారం వల్ల నాశనం చేసుకున్నాడు. లోక సంబంధమైన ఆశల ద్వారా పాడు చేసుకున్నాడు. కలగ తినడానికి కూడా తిండి లేకుండా, బ్రతకడానికి ఉండడానికి ఏమీ లేని పరిస్థితిలో అప్పుడు గుర్తుకొచ్చాడు తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా తండ్రి ఇంకా అనేక మంది పనివాళ్ళు ఉన్నారే, ఆ పనివాళ్ళు ఇంట్లో ఒక పనివాళ్ళు పెట్టుకుంటాడేమో అని అప్పుడు వచ్చింది. ముందు బ్రతిమలాడాడు తండ్రి. విన్నాడా? వినలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినలేని వాళ్ళు ప్రియమైన వాళ్ళ అతను చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకే ఏమంటాడంటే, దేవుడు ఏమంటాడంటే ఉపదేశమును, ఏమండి? హల్లెలూయా. దేవుని వాక్యమును తోసివేయకూడదు. దేవుని వాక్యం నాకు ఎందుకు అనుకోకూడదు. తన దాసు ద్వారా ప్రతి దూరం వినిపిస్తున్నటువంటి ప్రతి మాటను కూడా మనము అంగీకరించి దాని ప్రకారంగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. అలాగైతే మనం ఏం చేయబడతాప్పుడు ఏం చేస్తామండి? కాపాడబడతాం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడిన సైన్యములకు అధిపతి యెహోవా మనల్ని కాపాడు. మనం కాపాడబడాలంటే పరిశుద్ధతను కాపాడుకొని మన ఘటనలో మనం కాపాడుకోవాలి. మొట్టమొదటిది దేవునికి స్తోత్రం కలిగించాలి. ఒక ఇంటికి ప్రహరీ ఎంత అవసరమో మన జీవితాన్ని కూడా పరిశుద్ధత అంత అవసరమైనది. రెండవదిగా మనం ఆలోచించే ఉపదేశము త్రోసివేయకుండా కను పాపమనే ఆ ఉపదేశమును మనము కాపాడుకోవాలి. అదే మనల్ని కాపాడుతుంది. మన బాధలలో నెమ్మది ఇచ్చేది అదే. హల్లెలూయా. కానీ రాష్ట్రంలో ప్రతి వారు మాట్లాడుతున్న ప్రతి మాటలు అవసరమైన ఒక బుక్కులో రాసుకోవాలి మాటలు. ఆ ఉపదేశం రాష్ట్రం మనం ధ్యానిస్తూ ఉండాలి. ప్రతి దినము కూడా ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఉపదేశం నేను కాపాడుతుంది. నువ్వు బ్రతుకుతూ అన్నాడు. అందుకని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపదేశం నువ్వు కను పాపములను కాపాడుకుంటే అది నిన్ను బ్రతికిస్తాది, బాధలలో నెమ్మదినిస్తుంది. అందుకే దావీదు భక్తుడు అంటాడు 119వ కీర్తనలో, చూడండి ఒక మాట, 119వ కీర్తన 11వ వచనంలో, 119వ కీర్తన 11వ వచనంలో చూడండి చక్కని మాట, ఒక్క మాట. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ఏంటండి? నా హృదయములో వాక్యమును ఉంచుకోను. ఏమండి? మెచ్చమాట. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యం మన హృదయంలో ఉంటే మనము పాపం చేయడానికి ఏముందండి? చోటు ఉండదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. వాక్యము మన హృదయంలో ఉంటే మనము పాపము చేయడానికి అవకాశం ఉండదు. దావీదు పాపం చేశాడు. హల్లెలూయా. ప్రతి మానవుడు ఏదో చిన్న పొరపాట్లు వస్తూ ఉంటాయి జీవితంలో. నా జీవితంలో కూడా వచ్చింది, మీకు చాలా మందికి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన వారు, దేవుడు క్షమించేవాడై ఉన్నాడు. ప్రభువాన్ని మనం మోకరించి ప్రార్థన చేసినాడు. అడిగినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు తప్పనిసరిగా క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి తీర్చుకోలేదా? హల్లెలూయా. చేర్చుకున్నాడు. అటు రీతిలో చేర్చుకుంటాడు. ప్రియమైన వారు, హృదయంలో ఏం కావాలి? వాక్యము కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం మన హృదయంలో ఉంటే అది మనల్ని కాపాడుతాడు. అందుకే నా ఉపదేశమును నువ్వు కాపాడుకో, త్రోసివేయకు. నీ హృదయంలో ఉండటం వల్ల అదే నిన్ను బ్రతికిస్తానయ్యా. దావీదు ఎప్పుడు పలుకుతున్నాడంటే మాట, పాపంలో పడిపోయిన తర్వాత పలుకుతున్నటువంటి మాట చెప్పిపోయి వాళ్ళ దేవునికి స్తోత్రం కలిగింది కాక, హల్లెలూయా. అందుకో అంటాడు, యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని కార్యం కనులగాంచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని కార్యం కనులగాంచినాను.
జీవం ఎరుగనైతి మార్గం ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షకా నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం మనం ప్రకటిస్తారండి. దేవుని యొక్క ఉపదేశాన్ని మనం త్రోసివేయకూడదు. దేవుని ఉపదేశానికి లోపడాలి. దేవుని ఉపదేశంలో మనం నడవాలి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. రెండు విషయాలు. దేవుడు మనల్ని కాపాడాలంటే మనము కూడా కాపాడుకోవలసినటువంటి వాటిలో ఎన్ని చెప్పాను ఇప్పుడు? ఎన్ని చెప్పానండి? ప్రభు నన్ను కాపాడు కాపాడు కాపాడంటే సరిపోదండి, మనము కాపాడుకోవాల్సి ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధంగా కాపాడుకుని మన ఘటనలను మనం కాపాడుకోవడం మొట్టమొదటి. హల్లెలూయా. రెండవదిగా ఉపదేశంలో మనము కాపాడుకోవాలి. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను ఒక 5 నిమిషాలు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. మంచి పోరాటము పోరాడితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఏంటండి? విశ్వాసము కాపాడుకొంటిని. దేని కాపాడుకున్నాడంటే పౌలు తిమోతి గారు. హల్లెలూయా. దేవుని పౌలు గారు చెప్తున్నారు, తిమోతికి పత్రిక రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మంచి పోరాటము పోరాడితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. చదువుల భోజన కంటే బలారం పాల్పొందే వారు ఉండండి. పైన ఉన్నటువంటి వారు కూడా కిందకు వచ్చేయండి. బలారంలో పాల్పొందే బిడ్డలు. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. ఒక 5 నిమిషాలు మనం భోజనం పెడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసమును కాపాడుకుంటేని. మానవునికి శ్రమలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే విశ్వాసమును కాపాడుకోవడం, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు. అందుకే యేసు ప్రభువు చాలా సార్లు చెప్తారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునమ్మా అంటాడు. హల్లెలూయా. నీ విశ్వాసం నేను కాపాడనమ్మా అంటాడు. ఎందుకంటే విశ్వాసం అనేది ప్రాముఖ్యమైనది మనిషి జీవితంలో. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా బ్రతకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా లేవండి ప్రియమైన వారు. విశ్వాసము ద్వారానే అనేక మంది పితరులు రాజ్యములు జయించారు. విశ్వాసము ద్వారానే కంటికి కనబడని పరలోకంలో ఎదురు చూసి మరణించిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే అనేకమైన గొప్ప కార్యములు జరిగినాయి. విశ్వాసం అనేది ప్రాముఖ్యమైనది మన జీవితంలో. అగ్నిని చూసి వానపాములు ఏమైపోతాయంటే పారిపోతాయి. అగ్నిని చూసి బంగారం ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? భయపడుతుందా?
బంగారం భయపడదు కదా, భయపడదు. అగ్నికి ఏమవుతుంది? నన్ను ఇంకా కాల్చు, నన్ను ఇంకా కాల్చు, నన్ను ఇంకా కాల్చాడు. ఎందుకంటే మెరుగుగా వస్తుంది. అది కాల్చి వల్ల మెరుగవుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బంగారం ఏమవుతుందంటే మంచి అందమైనటువంటి ఆభరణంగా తయారు చేయబడుతుంది. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ప్రియమైన వారా మనం భయపడవలసిన పని లేదు. వాటి నుంచి తప్పించే ప్రభు మనకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకున్న ఎడల ఆ కవసాల చేతులు ఎన్ని సిద్ధులే పలుకున్నప్పటికైనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నతమైనటువంటి ఆభరణంగా మార్చబడతాది. నువ్వు అలా మార్చబడితే యేసయ్య మధ్యాకాశం వచ్చినప్పుడు వెంటనే నిన్ను స్వీకరించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మనం కాపాడుకోవాలి. దానియేలు గారి విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి సింహాల బోనులో పడేసినప్పుడు కూడా ఆయన ఏ విధమైనటువంటి భయపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రంతా సింహాల బోనులో ఉన్నప్పుడు కూడా ఒక సింహం కూడా ఆయన ముట్టలేదు. ప్రియమైన వారడా విశ్వాసాన్ని బట్టి దేవుడు అతని దేవతలను పంపించి కాపలా ఉంచాడు. దేవునికి స్తోత్రం కనుక. హల్లెలూయా. శద్రకు మేషకు అబేద్నెగోలు ప్రియమైన వారడా అగ్నిగుండంలోకి వేయబడినప్పుడు కూడా ప్రియమైన వారడా వారి విశ్వాసాన్ని బట్టి యేసయ్య ఏం చేసింది? ముగ్గురితో పాటు 4వ వాడు వెళ్ళాడు అక్కడ. దేవునికి స్తోత్రం కనుక. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. చెప్పుకుంటే చాలా విషయాలు ఉంటాయి. ఆరాధన ముగిస్తాను. మొట్టమొదటి ఏం చేయాలండి? దేవుడు మనం కాపాడాలంటే మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఘటనను కాపాడుకోవాలి. రెండోది ఉపదేశాన్ని మనం కాపాడుకోవాలి. మూడోది విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడైనా, ఏ స్థితిలో ఉన్నప్పుడైనా యేసయ్య మనం విడిచిపెట్టండి. మనం నమ్మినటువంటి దేవుడు నమ్మకస్తుడైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఉన్న వారికంటే మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడైనాడు కాబట్టి మనం విడిచిపెట్టడం. ఆయన రక్తం మనలో ఉంది, ఆయన శరీరం మనలో ఉంటుంది, ఆయన వాక్యం మనలో ఉంటుంది. పరిశుద్ధత కాపాడుకున్న విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు. ఈ మాటను ముగిస్తున్నాను. ప్రియమైన వారా ఈ మాటను దేవుడు మన మధ్యలో దీవించిన కాక. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలా మంచి మాటలు, క్లుప్తంగా కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పిన మోషే గారి ఆశీర్వదించాక ఈ 2 రోజులు కూడా సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని విన్నాం. తన దాసుల్ని ప్రభు వాడుతున్నారు. మరి చివరి రోజు మరి